అందని ఊరు ఉండని కూడదు, సంఘము లేని గ్రామం అసలుండకూడదు. సువార్త హలో హలో బెన్నీ, ప్రైజ్ రాడయా. సాయంత్రం ప్రార్థన ఉంటుందయ్యా, వస్తారా? అయ్యా నేను కొంచెం బిజీ అయ్యా, అందుకని నేను రాలేను. ఒక్కసారికి అనుకోమాకండి, కొంచెం వర్క్ ఉంది, బిజీ ఉన్నా. అందుకని నేను అయ్యా రాలేను. సరేలే. నేటి కృపాకాలంలో ఈ భూమి మీదనున్న ప్రతి మనుషునికి సువార్తను ప్రకటించి ఆ సువార్త ద్వారా ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా చేయుతే నరకాగ్నిలో నుండి శాశ్వతమైన పరలోక రాజ్యానికి అనేక ఆత్మలను చేర్చడమే ప్రతి క్రైస్తవుని గురి. కానీ నేటి దినములలో ఆత్మల భారం కంటే ఆస్తుల భారమే కనిపిస్తుంది. ఆత్మల భారం తగ్గింది, ఆస్తుల భారం పెరిగింది. సువార్తను ప్రకటించుటకు సమయము లేదు అంటున్నారు కానీ సమయం ఉన్నా కానీ సువార్తను ప్రకటించిన ఆశ వారిలో లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచనలు మాత్రమే కలిగి ఊహల్లో ఉయ్యాల ఊగే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. సువార్త అందని ఊరు ఉండకూడదు, సంఘములు లేని గ్రామములు అసలు ఉండనే కూడదు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా నున్న దినములలో ఒక్క సమర స్త్రీ కొరకు రక్షణ కొరకు 70 కిలోమీటర్లు నడిచి సువార్తను ప్రకటించిన విధముగా ఈ రోజులో కిలోమీటర్లు గాని వెళ్ళి సువార్తను ప్రకటించలేకపోతున్నారు. సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరమని వాక్యం తెలియజేస్తుంటే సువార్త పని కొరకు దూరం భారం అని అనుకోకుండా సువార్తను బాధ్యతగా ప్రకటించేవారు కొద్దిమంది ఉన్నారు. సువార్తను ప్రకటించాలి, ప్రతి మనుషునికి క్రీస్తు మార్గంలోకి నడిపించాలన్న ఆశ ఎవరికి లేదు. అంత్య దినములలో అనేక మంది క్రైస్తవులలో వారి ఆత్మీయ జీవితం అడుగంటుతుంది. వారి విశ్వాసం, నిరీక్షణ, భక్తి, త్యాగం, ఓర్పు, సహనం వారిలో శిథిలమైపోతున్నాయి. కొంతమంది క్రైస్తవులు సువార్తను ప్రకటించినా కానీ ఎవరు మార్పు చెందటం లేదే అని అనుకుంటున్నారు. కానీ ప్రకటించిన తరువాత వారి ప్రయాస వెనుక గొప్ప విజయం ఉంటుందని తెలియక నిరాశ చెందుతున్నారు. సువార్తను సంపూర్ణంగా జరిగించి అనేక ఆత్మలను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచాలి. ఇప్పటికైనా సువార్తను ప్రకటించి ఏలియా ప్రవక్త గారి వారి రోషంతోనూ, మోషే గారి వారి నమ్మకముగాను, పేతురు గారి వారి సువార్తను ఖండితంగాను ప్రకటించి క్రీస్తు కొరకు సిద్ధపడి ఆయన రాకడలో అనేక ఆత్మలను సంపాదించి మనతో పాటు అనేక మంది దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళాలి. ప్రతి క్రైస్తవులు కూడా ధైర్యంగా ఉండండి, ఆధైర్యపడకండి. దేవుని సువార్త కొరకు తెగించండి. సువార్త అంటే భారం కాదు, బాధ్యత. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభములో తెలియజేస్తున్నాము. నేటి దినాలలో సువార్త ప్రకటించుట గొప్ప భాగ్యమని మనం ఎంచి లేఖనాల ప్రకారముగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్పినట్లుగా నేటి దినాల్లో
దేవుని సువార్తను భారముతో మనం ప్రకటించే వారమై ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించున్నప్పటికీ అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతూ ఉన్నాయి. ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయి. అయినప్పటికీ సువార్త ప్రకటించవలసినట ఆ భారము మన మీద మోపబడి ఉన్నది. కావున ఈ చివరి దినాలలో ఆటంకాలు, అభ్యంతరాలు, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ సువార్త పని ఆపక శ్రమ పడదాం. అనేకులు శ్రమిస్తున్నారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా అనేకులు ప్రాణత్యాగం చేస్తున్నారు ఆత్మల కొరకై. ప్రతి దినము సువార్త ప్రకటించబడుతుంది. ఇంకనూ అనేకమైన ఆత్మలు రక్షణ పొందవలసిన వారై ఉన్నారు గనుక, అనేకమైన ఆత్మలను మనం సంపాదించే వారమై ఉన్నాము గనుక, ఈ చివరి దినాలలో సువార్త ప్రకటించుట అనేది గొప్ప భాగ్యమని ఎంచి మనమందరం కలిసి సువార్త పనిలో ముందుకు సాగుదాము. భారం కలిగి, బాధ్యత కలిగి సువార్త ప్రకటించి అనేకులను ప్రభు కొరకు సంపాదించుదాం. అనేక ఆత్మలను ప్రభు కొరకు మనం సిద్ధపరచుదాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని కృప, దేవుని యొక్క మహిమ, దేవుని ప్రసన్నత మనతో ఉండి సువార్త పనిలో దేవుడు మనందరినీ కూడా వాడుకొనుగాక. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.